జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నవంబర్ 17వ తేదీ లేఖన భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 7వ వచనము. దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలమని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, ఈ లోకములో మరి దేవుడి బిడ్డలు అయ్యేది ఏ విధంగా అనగా విశ్వాసము ద్వారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో మరి యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మరణ పునరుద్ధానాలు నమ్మినప్పుడు, మరి యేసు ప్రభుని దేవుడుగా అంగీకరించినప్పుడు మనం ఆయన బిడ్డలం అవుతాం. జక్కయ్య కూడా యేసు ప్రభుని చేర్చుకున్న తర్వాత మరి యేసు ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అవునండి, అపోస్తులైన పౌలు ఒక నిష్ప్రయోజకుడు దొంగ అయిన ఒనేసీమును కూడా నేను నా బంధకాల్లో కని ఉన్నాను, నా కుమారుడు అన్నాడు. అవునండి, దేవుడు మరి అపోస్తులైన పౌలు ద్వారా మరి అతనికి ఎలా కుమారుడు అవుతాడు అంటే ఆత్మీయంగా మరి కుమారుడు అన్నమాట. వాక్యానికి జన్మించాడు, పైనుండి జన్మించాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా దేవుని బిడ్డలయ్యే అధికారాన్ని దేవుడు మనకే ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అవును, ఇప్పుడు నువ్వు దేవుడి బిడ్డ అవ్వచ్చు. ఒకవేళ నువ్వు నమ్మి బాప్తీసం తీసుకుంటే నువ్వు 100% దేవుని బిడ్డవే. ఈరోజు దేవుడు తన బిడ్డగా నిన్ను స్వీకరిస్తున్నాడు. అయితే లోకంలో తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కొంతకాలము మరి వయసు వచ్చే వరకు, ఉద్యోగం వచ్చే వరకు, వివాహం అయ్యేంత వరకు కొంత గైడెన్స్ ఇచ్చినట్లుగాను, మరి కొంత క్రమశిక్షణలో పెట్టినట్టుగాను, నీవు కూడా ఆ రాజ్యానికి, ఆ దైవ రాజ్యానికి ఆటంకంగా ఉన్న వాటిని, లేకపోతే ఒకవేళ మాట వినకపోతే నిన్ను గద్దిస్తాడు. వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలిసిన, దేవుడు తను ప్రేమించిన కుమారులను గద్దిస్తాడు. అవునండి, ఇదిగో దావీదు దేవుని కుమారుడే, కానీ తన పాపం చేసినప్పుడు గద్దించాడు. గద్దించే అర్హత కూడా దేవుడికి ఉందని గుర్తుపెట్టుకో. ఆయన మాట వినకపోతే దేవుడు ఏదో ఒక రూపంలో నిన్ను గద్దిస్తాడు. గద్దించినప్పుడు లోబడమని వాక్యం సెలవిస్తుంది. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 15వ వచనము, దేవుని కృపను పొందకుండా చేదైన వేరు మొలసట వల్ల కలవరం కలిగి అపవిత్రులైపోతున్నారు. అవును, ఏశావు దేవుడు జ్యేష్ఠత్వ హక్కునిచ్చాడు. దానిని ఒక్క పూట కూటి కొరకు, ఆహారం కొరకు, భోజనం కొరకు ఏం చేశాడు అంటే అమ్మి వేసుకున్నాడు తమ్ముడికి. అంటే దేవుణ్ణి తృణీకరించాడు. నాకు ఇది వద్దు అంటున్నాడు. దేవుడిచ్చిన వాటిని మనము తృణీకరించకూడదు. అందువల్లే ఏశావు దుష్టుని యొక్క సంబంధి. గుర్తుపెట్టుకోండి. అంటే అతడు మరి దేవునికి ఇచ్చిన వాటిని తృణీకరించాడు. అంటే అతడు ఎలాంటి వాడు అంటే దేవుడిచ్చిన వాటిని ఒక చులకనగా చూసే భావన ఉన్నది. అలా ఉండకూడదు. మనుషులకి ఒక చేదైన వేరు. ఏశావులో భ్రష్టుడు, వ్యభిచారి, ఒక పొట్టకూటి కోసము, అంటే ఆహారం కోసం తిండిపోతాను గమనించండి. అలాగా ఉండకూడదు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలలో లోపల నుండి అనగా హృదయములో నుండి వచ్చే దురాలోచనలు, దొంగతనములు, జారత్వము, మత్సరము, మరి అవివేకము, అహంభావము, మరి ఇలాంటివి, విచారం, ఇలాంటివన్నీ కూడా మరి చేదైన వేరుతో సమానం. వీటి వల్ల మనుషులు అపవిత్రులు అవుతారు. మరి వీటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పవిత్రులం అవుతాం. యేసు రక్తములో ఈ పాపాన్ని కడిగి వేసుకుంటే దేవుడు నిన్ను మళ్ళీ తిరిగి పవిత్రపరుస్తాడు. తప్పైన కుమారుడు తిరిగి తన పాపాన్ని ఒప్పుకొని తండ్రి దగ్గరకు వచ్చినట్టుగా తిరిగి
తండ్రి దగ్గరికి రావాలన్నదే దేవుని యొక్క చిత్తం. చివరిగా ఆజ్ఞ 22వ వచనం, మరి ఆజ్ఞ 2వ వచనం, యేసు వైపు చూచుచు, మరి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. అంటే ఈ జీవితం అనేది ఒక పరుగు పందెం. ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. తొందరపాట్లు కుదరవండి, తొందరపాట్లు కుదరవు. గమనించండి, మన విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాము గారు మరి లోతు తమ్ముడి యొక్క కుమారుడు లోతుకి వివాదము, తగాదము, మరి గొడవలు వచ్చినప్పుడు, అంటే పశువుల కాపర్ల వల్ల వాళ్ళ పశువుల కాపర్లకి వీళ్ళ పశువుల కాపర్లకి వివాదాలు వస్తే మన బంధువులము ఇలాగ మనం మాట్లాడుకోకూడదు. నీకు ఏది కావాలో తీసుకో, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తా, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తా అని చెప్పినప్పుడు మరి లోతు సొదొమ గొమొర్రాలను చూచాడు, దేవుడి వైపు చూడలేదు. ఆ స్థలాలు, పొలాలు, పశువులకి గడ్డి, మంచి ఆడంబరంతో జీవిస్తున్న జీవితాలు, అది కావాలని కోరుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మనకందరికి తెలుసు, ఆ దుష్టుల యొక్క పాపం పెచ్చిరిల్లిపోయి ఆకాశం నుండి గంధకమును పడి మరి ఆ యొక్క పట్టణాలను నాశనం చేశారు. బాగా గమనించిన అగ్ని గంధకములతో చివర భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. తను మరి కట్టు బట్టలతో మరి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. నిజం, ఎంత సంపాదించినా దేవుడు లేకపోతే ఒక దినాన పోగొట్టుకుంటా. అబ్రహాము దేవుడి వైపు చూసి సమస్తమును పొందుకున్నాడు, అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. గమనించండి, ఈ దినము కూడా అబ్రహాము సంతానం ఉంది, గుర్తుపెట్టుకోండి. కావున దేవుడు నిన్ను దీవిస్తాడు. అయితే ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తుంటే నీటి మీద నడవగలిగాడు పేతురు. అయితే ఎప్పుడైతే గాలి వైపు చూశాడో అతడు మునిగిపోయాడు. జాగ్రత్త, దేవుడి వైపు చూస్తే అసాధ్యమైనది నీటి మీద కూడా నడవగలం. విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవిస్తాడు. అవును, నువ్వు విశ్వాసంతో ఏదైనా మరి సాధించుకోగలవు. కాబట్టి యేసు వైపు, బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షించబడండి, నేను కాపాడుతాను అని చెప్పాడు. పేతురు పడిపోయినప్పుడు దేవా నన్ను కరుణించి నన్ను కాపాడు అన్నప్పుడు కాపాడాడు. చేయబట్టుకొని అల్ప విశ్వాసం ఎప్పుడు తగ్గకూడదు. తగ్గిందా మునిగిపోవటమే. అలాగా మనం ఎల్లప్పుడూ విశ్వాసంతో నడుచుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు 2 తిమోతి 4:7 స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొని మనందరం విశ్వాసము కాపాడుకుందాము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం నువ్వు ఇచ్చిన వాగ్దానం, మేము నీ బిడ్డలమని వాగ్దానం ఇచ్చావు. చేదైన వేరు లేకుండా, అపవిత్రత లేకుండా అయినా పరిశుద్ధత కలిగి ఉండే వాళ్ళముగా దయచేయండి నాయనా. యేసు వైపే చూస్తూ ఈ పరుగు పందెంలో ప్రయాణం చేయటకు దయచేయండి. అందరికి సహాయం దయచేయండి అయ్యా. వింటున్న వారికి నాయనా మంచి మనసు మార్పు దయచేయమని కోరుతూ, మహిమ, ఘనత, ప్రభావాలు నువ్వే తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.